మిన్నాగు 7వ భాగం. 6వ భాగంలో స్రవంతి చివరికి మోహన్ని కలుసుకుంటుంది. మోహనే కిరణ్ తెలుసుకుని నిందిస్తుంది. కానీ అతను అంగీకరించడు. కోపంగా వెళ్ళిపోతుంది స్రవంతి. కథ కొనసాగుతుంది. గుంటూరు నుంచి తిరిగి హైదరాబాద్కు వచ్చేసింది స్రవంతి. వెళ్ళేటప్పుడు ఉత్సాహంగా ఉన్న ఆమె తిరుగు ప్రయాణంలో దిగులుగా నిరుత్సాహంగా మారిపోయింది. కిరణ్ చనిపోయాడని తెలిసినప్పుడు పడ్డ బాధ కంటే కూడా అతను తనని గుర్తించకపోవటం ఎక్కువ బాధను కలుగజేసింది. అతను సముద్రంలో పడిపోవటం అంతా ఒక నాటకమని, కేవలం తనతో పెళ్లి తప్పించుకోవటానికి అలా చేశాడన్న ఫీలింగ్ ఆమెని కృంగదీసింది. కానీ ఆమెకు అర్థం కాని విషయం ఒక్కటే, మోహన్ అనే పేరు మార్చుకుని రహస్యంగా ఎందుకు బ్రతుకుతున్నాడని. ఇంటికి రాగానే పిడుగుపాటులా మరో వార్త తెలిసింది. ఆత్రంగా హాస్పిటల్కి పరిగెత్తింది. గబగబా రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి అడిగింది. రిసెప్షనిస్టు చార్ట్ చూసి చెప్పింది 3rd ఫ్లోర్ ఇంటెన్సివ్ యూనిట్లో ఉన్నారు. ఆమెకు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా లిఫ్ట్ వైపు వేగంగా నడిచింది. 3rd ఫ్లోర్ చేరుకునే వరకు ఆమె గుండె శబ్దం ఆమెకే స్పష్టంగా వినిపించింది. ఐసీయూ ముందు చెల్లెలు సునీత కూర్చునుంది. అక్కని చూడగానే ఎదురొచ్చి కౌగిలించుకుంటూ బావురుమనేడ్చేసింది. ఆమెకి చెల్లిని ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు. ఆమె కూడా అదే స్థితిలో ఉంది. చెల్లెలికి తను ఉన్నట్టే తనకు పక్కన ఎవరైనా ఉంటే బావుణ్ణు, గుండెల్లో తలదాచుకొని బాగా ఏడ్చేసేది అనుకుంది. అప్రయత్నంగా ఆమె చెల్లి తలనిమిరింది. ఏడవకు, అమ్మకి ఎలా ఉంది? ఏమో, డాక్టర్లు ఏమీ చెప్పటం లేదు, నిన్నటి నుండి ఆ గదిలోనే ఉంది, కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది సునీత. భయపడకు, అమ్మకి ఏమీ కాదు, నేను వచ్చేసానుగా, డాక్టర్తో మాట్లాడొస్తాను ధైర్యం చెప్పి అక్కడి నుండి ఐసీయూలోకి నడిచింది. అక్కడ డ్యూటీలో ఉన్న నర్సు ప్రశ్నార్థకంగా చూసింది. మా అమ్మ మంచం వైపు చూపించింది. మా అమ్మకి ఎలా ఉంది? అదే పరిస్థితి, మీరు డాక్టర్ని కలిస్తే బాగుంటుంది, జాలిగా అంది నర్సు. ఆమె తలూపి ముందు తల్లి దగ్గరకు నడిచింది. ఆక్సిజన్ పెట్టబడి ఉన్న తల్లి మొహం చూడగానే దుఃఖం ఆగలేదు. తల్లి తల మీద చేతులు వేసి నిమిరింది. అక్కడి నుంచి కదిలి డాక్టర్ గదిలోకి వెళ్ళింది. లోపల డాక్టర్ సీట్లో కూర్చొని ఏవో రిపోర్ట్స్ పరీక్షిస్తున్నాడు. స్రవంతి తనను తాను పరిచయం చేసుకుంది. కూర్చోండి, సీట్ చూపించాడు. ఆమె థ్యాంక్స్ చెప్పి ఎదురుగా కూర్చుంటూ మా అమ్మ పరిస్థితి అర్ధోక్తిలో ఆగిపోయింది. అదే చెప్పాలి, కానీ ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. డాక్టరు తటపటాయించాడు. ఆమె భావరహితంగా చూస్తోంది అతని వైపు. ఏం వినాల్సి వస్తుందోనని గుండె దిటవు చేసుకుంది. ఒక పేషెంట్ ఆరోగ్యం పట్ల చెప్పటానికి డాక్టర్ సందేహిస్తున్నాడంటే ఆవిడ ఎక్కువ రోజులు బ్రతకదు. ఇంకా 1-2 రోజుల కంటే ఎక్కువ ఆమె ప్రాణాల్ని నిలపలేమో. డాక్టర్, కీచుగా అందామే. డాక్టర్, మా అమ్మని రక్షించండి, ఎంత డబ్బైనా పర్వాలేదు, అవసరమైతే ఆపరేషన్ చేయండి. డాక్టర్ చిన్నగా నిట్టూర్చాడు. పరిస్థితి పూర్తిగా చేజారిపోయింది. ఇప్పుడు మేము కానీ మీరు కానీ డబ్బు కానీ ఏ విధంగా ఉపయోగపడదు. బహుశా నువ్వే పెద్ద కూతురు అయి ఉంటావు. పరిస్థితిని అర్థం చేసుకునే మెచ్యూరిటీ నీకు ఉందన్న ఉద్దేశంతోనే చెప్పాను. ఆమె మొహం చూశాక అతనికి జాలేసింది. ధైర్యంగా ఉండండి అన్నాడు సానుభూతిగా. ఆమె కలలో ఉన్న దానిలా తలూపి లేచి నిలబడింది. డాక్టర్ తిరిగి అన్నాడు, దగ్గర బంధువులు ఎవరైనా ఉంటే పిలిపించుకోవటం మంచిది. ఆమె సమాధానం చెప్పకుండా నిశ్శబ్దంగా వెనుదిరిగి బయటకు నడిచింది. బయట చెల్లెలు సునీత, తమ్ముడు ఆమె కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళ మొహాల్లో ఆరాటం. డాక్టర్ ఏం చెప్పి ఉంటాడా అన్న ఆతృత, అమ్మకేం కాకూడదన్న ఆశ. అవన్నీ చూడగానే ఆమె దుఃఖాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయింది. చప్పున వాళ్ళిద్దరినీ 2 చేతులతో పొదువుకుని బిగ్గరగా ఏడ్చేసింది. విష్ణువర్ధన్ రావు ఎప్పుడొస్తాడోనని ఫోన్ చేసి అడిగింది. మరో 2 రోజుల తర్వాత కానీ రాడని చెప్పాడు మేనేజర్. అతను ఎక్కడ ఉన్నా వెంటనే వచ్చేయమని ఫోన్ చేసి చెప్పమని చెప్పింది. ఆ సాయంత్రం తల్లిని ఐసీయూ నుండి స్పెషల్ రూమ్లోకి మార్చారు. ఆ రాత్రికి సువర్చల, ఆమె భర్త గిరి వచ్చారు. శిలా ప్రతిమల తల్లి పక్కనే కూర్చుండిపోయింది స్రవంతి. తల్లిలో కొంచెం కదలిక కనిపించగానే ఆతృతగా ముందుకు వంగి పలకరిస్తోంది. తల్లి ఏ లోకాల్లో ఉంటుందో గానీ పలకలేదు. మధ్య మధ్యలో తులసి తీర్థం నోట్లో పోస్తోంది. సువర్చల, గిరి ఇంటికి వెళ్ళి ఆమె కోసం క్యారియర్ తీసుకొచ్చారు. ఆమె అస్సలు ముట్టుకోలేదు. స్రవంతి చాలా స్తబ్దంగా మారిపోయింది. నేడో రేపో తల్లి మరణిస్తుందన్న విషయం తెలిసిన వ్యక్తి తనొక్కతే. నిజమైన విషాదం అంటే దగ్గరి వాళ్ళు మరణిస్తేనే తెలుస్తుందంటారు. అమ్మ అంటే చిన్నప్పటి నుంచి అటాచ్మెంట్ ఎక్కువ. తల్లి రేపటి నుంచి ఇక తనకు ఉండదన్న ఊహే రంపపు కోతలా ఉంది. ఎన్ని బాధలు పడింది. చివరికి పోయే ముందు కూడా బాధతోనే పోవాలా?
తన ముందు జీవంతో ఉన్న తల్లి శరీరం కొద్ది గంటల్లో నిర్జీవమైపోతుంది. తరువాత ఏముంటుంది? ఇన్నాళ్ళు తిని తినక పిల్లలకు పెట్టి మిగిలిన కాస్త తను తిని రోజులు వెళ్లదీసింది. ఈ చివరి దశలోనైనా కాస్త సుఖపడుతుందని ఆశిస్తే దేవుడు తీసుకెళ్ళిపోతున్నాడు. అమ్మా! ఆమె మనసు ఆక్రోశిస్తుంది. తనని గుండెల్లో పొదువుకుని భయపడితే, భుజం తట్టి ఏడిస్తే, జోలపాడి ఆకలేస్తే అన్నం తినిపించిన ఆ శరీరం రేపు నిర్జీవమైపోతుంది. ఏదో అద్భుతం జరిగి తల్లి కళ్ళు తెరిస్తే బావుండునంటూ ఆశగా అనుకుంది. విశ్వవర్ధన్ రావొచ్చాడు. ఎంత ఆయనతో మానసికంగా దగ్గరవ్వలేకపోతోంది. అటాచ్మెంట్ లేదు అనుకున్న భర్తని చూడగానే ఆమెకు ఏడుపు పొంగి పొరలింది. ఓదార్పుగా భుజం మీద చెయ్యేసి తట్టాడు. డాక్టర్తో మాట్లాడొస్తానని చెప్పి వెళ్ళాడు. గిరి ఫ్లాస్క్ తీసుకుని టీ తేవటానికి బయటికి వెళ్ళిపోయాడు. సువర్చల, స్రవంతి, శాంతకు చెరోవైపున కూర్చునున్నారు. సరిగ్గా అప్పుడే తల్లి కళ్ళల్లో చిన్న కదలిక. ఆమె ముందుకు వంగి అమ్మా నరిచింది చిన్న పిల్లల. సువర్చలు కూడా ఆత్రంగా దగ్గరకొచ్చి పిన్ని అంటూ పిలిచింది. మృత్యువు ఆమె మొహం మీద ఆరిపోయే ముందు దీపపు వెలుగులా కదలాడుతోంది. బలహీనంగా కనురెప్పలు విప్పి స్రవంతిని చూసింది. కొద్దిసేపటికి శాంత కళ్ళల్లో కూతుర్ని చూసిన గుర్తింపు కనబడింది. నెమ్మదిగా పెదవులు తెరిచింది. ఏదో చెప్పాలన్న ప్రయత్నం చూసి స్రవంతి వారిస్తున్నట్లుగా వద్దమ్మా, ఏమీ మాట్లాడకు, రెస్ట్ తీసుకో, నీకేమీ కాదు, మేమంతా ఉన్నాంగా అంది. అలా చెబుతుండగానే స్రవంతి గొంతు పూడుకుపోయింది. వాలిపోతున్న కనురెప్పలను బాగా తెరిచి దగ్గరకు రా అన్నట్లు తల ఊపింది. స్రవంతి వెళ్ళి తల్లి బెడ్ మీద కూర్చుంది. ఆవిడ గొంతు విప్పేదో చెప్పబోయింది. గరగర అన్న శబ్దం తప్ప మాట రాలేదు. స్రవంతి చప్పున తులసి తీర్థమందుకొని తల్లి గొంతులో స్పూన్తో పోసింది. కొద్దిసేపటికి నెమ్మదించినట్లు శాంతలో ఆయాసం తగ్గింది. సువర్చల దిగులుగా ఆవిడ వంక చూస్తోంది. శాంత నోరు విప్పి పిలిచింది. స్రవంతి! ఆ పిలుపు బలహీనంగా ఉంది. ఏమిటమ్మా? గుండె మీద చేయి వేస్తూ రాస్తూ అడిగింది. పిల్లలు ఉన్నారమ్మా, ఇప్పుడే భోంచేయమని బలవంతంగా ఇంటికి పంపించాను. వారి బాధ్యత ఇక నీదేనమ్మా. తల్లివైనా తండ్రివైనా ఇక నువ్వే వాళ్లకు దిక్కు. శాంత కంటి వెంట నీటి చుక్క జారి దిండులో ఇంకిపోయింది. స్రవంతి తల్లి కన్నీరు తుడుస్తూ అలాంటి మాటలు మాట్లాడకమ్మా, నీకేం కాదు అంది ఏడుపుని నొక్కి పెడుతూ. నాకు తెలుసు తల్లి, ఈ క్షణమో మరుక్షణమో నేను పోతానని నాకు తెలుసు. ఆయాసాన్ని ఆపుకుంటూ తిరిగి చెప్పసాగింది. కానీ పోయే ముందు నీకు నిజం చెప్పాలి. ఆయాసంతో ఆగింది. ఏమిటమ్మాది? నేను మీ నాన్న కలిసి నీకు న్యాయం చేసామో అన్యాయం చేసామో కానీ ఒక పని చేశాం. అది నీకు చెప్పకుండా వెళ్ళిపోతే నా ఆత్మకు శాంతి ఉండదు, నరకానికి పోతానేమో. ఏం మాటలమ్మా అవి? స్రవంతి కళ్ళు తుడిచింది. అవును స్రవంతి, ఇదంతా నీ వరకు రాకూడదనే అనుకున్నాను. అసలేమిటమ్మాది? మీరు నాకేం అన్యాయం చేశారు? నీకు పుట్టిన కొడుకు చనిపోలేదమ్మా, బ్రతికే ఉన్నాడు. ఆకాశం కూలిపోలేదు, భూమి బ్రద్దలు కాలేదు, సముద్రం చెలియకట్ట వీడలేదు, ప్రకృతి మొత్తం ప్రశాంతంగానే ఉంది. ఎటొచ్చి ఈ సంచలనమంతా ఆమెలో కలిగింది. నిర్ఘాంతపోయి తల్లి ముఖం వంక అలాగే చూస్తూ ఉండిపోయింది. శాంత కొనసాగించింది. మమ్మల్ని క్షమించు తల్లి, నువ్వు క్షమించానంటేనే తప్ప ఈ ప్రాణం తృప్తిగా పోదు. అమ్మా! హృదయ విదారకంగా ఉందా పిలుపు. ఎందుకమ్మా ఇలా చేశారు? నా బిడ్డని ఇన్నాళ్లుగా నేను చూసుకోకుండా ఎందుకు చేశారు? శాంత సమాధానం చెప్పలేదు. సువర్చల నిర్ఘాంతపోయి చూస్తోంది. ఇప్పుడు నా కొడుకు ఎక్కడున్నాడమ్మా? ఆతృతగా అడిగింది. అనాథ శరణాలయంలో, ఈ ఊళ్ళోనే. శాంత చెప్పే మాటలు సువర్చల, స్రవంతి కాక మూడో వ్యక్తి కూడా గుమ్మం అవతల ఉండి విన్నాడు. ఏదో అర్థమైనట్లు తల పంకించి అక్కడి నుండి కదిలిపోయాడు. స్రవంతికి పుట్టిన కొడుకు బ్రతికే ఉన్నాడన్న విషయం తెలిసి ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక దాన్ని ఎవరితోనైనా పంచుకోవాలని బయటకు వచ్చింది సువర్చల. ఆ తరువాత రాత్రి 10 గంటలకు శాంత ప్రాణం అనంతవాయువుల్లో ఐక్యమైంది. ఆ ఇద్దరి మధ్య నిశ్శబ్దం కొద్దిసేపు రాజ్యమేలింది. సిగరెట్ తాలూకు పొగ రింగులు తిరుగుతూ నెమ్మదిగా కిటికీలోంచి బయటకు సాగిపోతోంది. ఎదురుగా ఉన్న రంజిత్ వంక చూసి చిన్నగా నవ్వాడు గిరి. నీ పని ఎంతవరకు వచ్చింది? దగ్గర పడబోతోంది. అంతకు మించి వివరాలు చెప్పాలనుకోలేదు రంజిత్. మన కామన్ శత్రువు గురించి అతి కీలకమైన ఒక రహస్యం చెప్పాలని వచ్చాను. చెప్పండి. రంజిత్ ఉత్సాహంగా ముందుకు వంగి అన్నాడు. స్రవంతి గురించి మరో అద్భుతమైన నిజం నిన్న రాత్రి నాకు తెలిసింది. ఏమిటది? నేను చెప్పబోయే ఈ పాయింట్ని ఆధారం చేసుకుని నువ్వు గొప్పగా గేమ్ ఆడొచ్చు. డబ్బుకు డబ్బు, పగకు పగ తీరుతుంది. ఇంతకీ ఏమిటా పాయింట్? ఆసక్తిని అణుచుకోలేకపోతున్నాడు.
చెప్తాను, అంత తొందర ఎందుకు, తినడానికి ఏదైనా తెప్పించు చెప్పి బ్రాందీ ఉన్న గ్లాస్ ఎత్తి గొంతులో పోసుకున్నాడు. ఒక్క క్షణం అతని వైపు కోపంగా చూసి వెంటనే తన ఫీలింగ్స్ మార్చేసుకున్నాడు. బేరర్ని పిలిచి ఆర్డర్ చేశాడు. ఇప్పుడు చెప్పు నాంచకుండా అడిగాడు. స్రవంతికి ఒక కొడుకున్నాడు కామ్గా చెప్పాడు గిరి. వాట్? అదిరిపడ్డాడు రంజిత్. ఎస్, స్రవంతికి పుట్టిన కొడుకు పురిట్లోనే చనిపోలేదని, ఆమెకు తెలియకుండా ఆ కుర్రవాడిని అనాథ శరణాలయంలో చేర్పించారని తెలిసింది. ఆ షాక్ నుంచి తేరుకోవడానికి రంజిత్కి చాలా సమయం పట్టింది. తరువాత అన్నాడు, ఛీ, ఇదంతా నిజమేనా? అసలు మీకెలా తెలిసింది? ఎలా అంటే ఆగి చిన్నగా నవ్వి, పాపం నా గురించి ఏమీ తెలియని నా భార్య అమాయకంగా నాతో చెప్పింది. స్రవంతి తల్లి చనిపోతూ ఆమెకి ఈ విషయం చెబుతుండగా నా భార్య సువర్చల పక్కనే ఉండి విన్నదట. రియలీ? ఎస్. ఓహ్, ఆనందం తట్టుకోలేకపోయాడు రంజిత్. చాలా మంచి ఇన్ఫర్మేషన్. ఇక చూసుకోండి గేమ్ ఎలా ఆడతానో. వెంటనే ఆ కుర్రవాడిని కిడ్నాప్ చేసి 10 లక్షలు 25 లక్షలకి బేరం పెడతాను. లేకపోతే విష్ణువర్ధన్ రావుకి ఈ విషయం చెబుతానని బ్లాక్మెయిల్ చేస్తాను ఉత్సాహంగా చెప్పాడు. నాకు మరొక్క విషయం అర్థం కాలేదు. ఏమిటది? అడిగాడు గిరి. స్రవంతి మోహన్ అనే వ్యక్తి కోసం తిరుగుతోంది. అతను ఏ చోట ఉన్నాడంటే ఆ చోటుకు వెళ్తోంది. మొన్న ఏదో ఊరు కూడా వెళ్ళొచ్చింది. ఆమెని ఫాలో అవ్వాలనుకుని కొంతలో మిస్ అయిపోయాను. ఇంతకీ మోహన్ ఎవరో నీకు తెలుసా? ఆలోచించి చెప్పాడు గిరి. తెలియదు, నా భార్యకి ఏమైనా తెలుసేమో కనుక్కుంటాను. రంజిత్ ప్లాన్ తెలియని స్రవంతి తల్లి మరణించిన దుఃఖంలో కొడుకు దగ్గరికి వెళ్ళటం ఆలస్యం చేసింది. రంజిత్ నర్సింగ్ హోమ్ పేరు చూసి బైక్ స్లో చేసి లోపలికి పోనిచ్చాడు. స్రవంతి కొడుకు ఏ అనాథాశ్రమంలో ఉన్నాడో తెలియదు అతనికి. అది తెలుసుకోవాలంటే ఒకటే మార్గం, ఆమె డెలివరీ అయిన హాస్పిటల్లో ఎంక్వైరీ చేయటమే. గిరిని అడిగాడు. గిరి కూడా ఆమె డెలివరీ ఎక్కడైందో, ఆమె కొడుకు ఎక్కడున్నాడో చెప్పలేకపోయాడు. అయితే భార్య ద్వారా పెళ్లి కాకముందు స్రవంతి ఉన్న చోటు మాత్రం తెలుసుకుని చెప్పగలిగాడు. తల్లి చనిపోయిన బాధలో ఉన్న స్రవంతి అంత త్వరగా కొడుకు కోసం వెళ్ళదని తెలుసు రంజిత్కి. ఆమె ఇంకా అలాంటి ప్రయత్నం మొదలెట్టలేదని ష్యూర్గా గిరి వల్ల తను కన్ఫర్మ్ చేసుకుని రంగంలోకి దిగాడు. స్రవంతి అంతకుముందు ఉన్న ఏరియా మొత్తం తిరిగి ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయో తెలుసుకున్నాడు. 6 హాస్పిటల్స్ ఉన్నాయి. అందులో 2 మాత్రం నర్సింగ్ హోమ్లు. అందులో ఒకటి 2 సంవత్సరాల క్రితమే ఏర్పాటు చేసింది, మరొకటి బాగా పేరున్న పాత నర్సింగ్ హోమ్. స్రవంతి అదే హాస్పిటల్లో డెలివరీ అయి ఉండొచ్చని ఊహించాడు. చీకట్లో బాణం వేసే రకం రంజిత్. తగిలితే తగులుతుంది, లేకుంటే లేదు అనుకుంటాడు. పార్కింగ్ ప్లేస్లో బైక్ ఆపి దిగి లోపలికి ప్రవేశించాడు. రిసెప్షన్లో ఒక అందమైన అమ్మాయి కూర్చుని ఉంది. లోపలికి వెళ్తూనే హాయ్ అని విష్ చేశాడు. ఆమె బిత్తరపోయి అతని వంక చూసింది. తేరుకుని ఏం కావాలండి అని అడిగింది. అరే, అప్పుడే నన్ను మర్చిపోయారా? అతను పిడికిలితో నుదురు కొట్టుకున్నాడు కర్మ అంటూ. సారీ, మీరెవరో అపాలజెటిక్గా చూస్తూ అంది. పోన్లేండి, మీ పేరు షమా కదూ? కౌంటర్ మీద స్టైల్గా చెయ్యంచి అడిగాడు. నో, దీప్తి. ఏదైతే ఏంలేండి, నేను మీకు షమా అని పెట్టుకున్నాను. నా పేరు మీరు పెట్టుకోవటం ఏమిటి? ఆశ్చర్యంగా అడిగింది. అవును, హిందీలో షమ్ అంటే వెలుగు అని అర్థం. మీరు వెలిగిపోతూ కనిపించారు కాబట్టి ఆ పేరు పెట్టాను. దీప్తి అన్న అదే కదా అర్థం. ఆమె సిగ్గుగా నవ్వింది. అతని ముఖంలో సంతృప్తి మెదులుతుండగా మరో బాణం వేశాడు. అరే, మీ పేరు సుహాసిని అని కూడా ఇప్పుడే తెలిసింది. అదేంటి? కన్ఫ్యూజింగ్గా చూస్తూ అంది. సుహాసిని అంటే మంచి నవ్వు కలది అని కదా అర్థం. ఆమె ఈసారి మరింత గట్టిగా నవ్వింది. ఇన్ని అర్థాలు చెప్తున్నారు, ఇంతకీ మీరు నిఘంటువులు రాసే రచయిత? అతను గతుక్కుమన్నట్టు చూశాడు. భలే దెబ్బ కొట్టిందిరా పిట్ట అనుకున్నాడు. కాదు, విధిరాత రాసేవాడని చెప్పాడు. అదేంటి, అలాంటి రచయితలు కూడా ఉంటారా? ఎందుకుండరు, నేను గవర్నమెంట్ డాక్టర్ని. ఆమె ముఖం అయోమయంగా పెట్టింది. మీరిక్కడ ఎన్నాళ్ళ బట్టి పనిచేస్తున్నారు? ఏం అడిగింది. చెప్తాను, ముందు నా ప్రశ్నకి సమాధానం చెప్పండి. 5 ఏళ్లుగా. అమ్మయ్య, కావలసిన ఇన్ఫర్మేషన్ దొరకడానికి ఈ పిల్ల పనికొస్తుంది. ఇంకా సుత్తి వృధా కాలేదు మనసులో అనుకున్నాడు. ఇనుము వంచాలంటే కమ్మరివాడు ముందు దాన్ని వేడి చేస్తాడు. రంజిత్ అలాగే తన వైపు మనుషుల్ని తిప్పుకోవాలంటే ముందు వాళ్ల మనసుల్ని మాటలతో మెల్ట్ చేస్తాడు. మరి 5 ఏళ్లుగా పనిచేస్తున్న మీకు డాక్టరే చావు పుట్టుకలు నిర్ణయించే విధాత అని మీకు అర్థమైపోయి ఉండాలి. వెంటనే పక్కుమందామే. అతను కంగారుగా కిందికి చూస్తూ దేనికోసమో వెదకసాగాడు. ఏంటి వెతుకుతున్నారు? ఆమె సీట్లోంచి లేచి తను కూడా కిందికి చూస్తూ అంది. మీరు నవ్వారు కదా, ముత్యాలేమైనా రాలా ఏమోనని సీరియస్గా అన్నాడు.
ఇది చాలా పాత జోక్, ఆమె తిరిగి కూర్చుంటూ అంది. ముఖం మార్చుకోబోయి తమాయించుకుంది. అతను ముఖం మార్చుకోబోయి తమాయించుకున్నాడు. అంతేనంటారా? ఏం చేస్తాం అన్నాడు. ఇంతకీ మీరొచ్చిన పని? భారంగా నిట్టూర్చాడు. హఠాత్తుగా అతని ముఖం విషాదంగా మారింది. అరే, ఇంతలో ఏమైంది? ఆమె ఆశ్చర్యంగా అతని ముఖం వంక చూస్తూ అడిగింది. ఒక దుర్ఘటన జరిగిపోయింది గంభీరంగా అన్నాడు. అయ్యో పాపం. ఎప్పుడు? సానుభూతిగా చూసింది. 4 ఏళ్ల క్రితం. ఈసారి నిట్టూర్చడం ఆమె వంతైంది. ఏమిటి? తల తిప్పి ఆమె వంక చూస్తూ విషాద సంఘటన మీలోనూ ఉందా అన్నాడు. లేదు, నిట్టూర్చకపోతే కట్టసిగా ఉండదని. అది సరే, 4 ఏళ్ల క్రితం ఏం జరిగింది? ఆసక్తిగా అడిగింది. మళ్ళీ గుర్తు చేశారా? ఏం చెప్పమంటారు? నిర్లిప్తంగా అన్నాడు. 4 ఏళ్ల క్రితం ఏం జరిగిందో అదే చెప్పండి. అదే ఎలా చెప్పమంటారు? అదో పెద్ద సీరియల్ నవలంత కథ. అంటే ప్రతిరోజు వచ్చి రోజు కొంచెం కొంచెం చొప్పున సీరియల్లా చెప్పాలనుకుంటున్నారా? అదేం కుదరదు. డైరెక్ట్ నవల్లా ఒక్కసారి చెప్పి తీరాల్సిందే. అయితే ఓ కుర్చీ ఉందా మీ దగ్గర? ఇప్పుడు దాని అవసరం ఏమిటి? నా కథ విని మీరు కన్నీళ్లు పెట్టుకున్నప్పుడల్లా తుడవడానికి. ఆ అవసరం రాదులేండి. అయితే వినండి నా బరువైన కథ. తొందరగా ముగించండి. మా డాక్టర్ గారు చూశారంటే రోజుకో 2 నవలు చదవడమే కాకుండా నవలలు వినడం కూడా మొదలెట్టావా అని చిందులేస్తారు. అలాగా? దుర్మార్గుడు, రసహీనుడు కూడా. పోనీలేండి, క్లుప్తంగా చెప్తాను అని ఆగి ఆమె మొహంలోని ఎక్స్ప్రెషన్స్ చూస్తూ చెప్పసాగాడు. నేను పెళ్లి కాకముందు ఓ అమ్మాయిని ప్రేమించాను. ఆగాడు. ఆమె ఉత్సాహంగా ముందుకు వంగి తరువాత అని అడిగింది. ఒక అర్ధరాత్రి మేమిద్దరం పార్కులో కలుసుకున్నాం. అప్పుడే హఠాత్తుగా ఉరుములు మెరుపులతో భోరున వర్షం. ఆమె పూర్తిగా తడిసిపోయింది. ఆ బలహీన క్షణంలో ఆమె అవయవ సంపద చూసి కొల్లగొట్టాలనే దుర్బుద్ధి పుట్టింది. అతను ఆగి ముఖం తుడుచుకున్నాడు. అప్పుడేం జరిగింది? మీరింకా బీసీ కాలంలో ఉన్నట్టున్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఆమె గర్భవతి అవుతుంది. అయ్యో! ఆ తరువాత ఆమె విషయం తల్లిదండ్రులకి చెప్పడం, వాళ్ళు ఆమెని అబార్షన్ చేసుకోమని పోరటం, ఆమె కాదనటం అంతా సీరియల్ టైప్లో వరుసగా జరిగిపోయింది. క్లైమాక్స్ ఏమైంది? ఆసక్తిగా అడిగింది. ఆమెకి డెలివరీ టైం రాగానే నర్సింగ్ హోంలో చేర్పించారు. ఆమె మగబిడ్డని ప్రసవించింది. అతనింకా ఏదో చెప్పబోతుంటే ఆమె వారించింది. ఆగండి, ఆ తర్వాత స్టోరీ నేను చెప్తాను. అప్పుడేమో వాళ్ళ నాన్నగారు ఒక ఆయాని పిలిచి ఆమెకి కొంత డబ్బిచ్చి బాబుని అనాథ శరణాలయంలో వదిలిరమ్మంటాడు. ఆమె అలాగే చేస్తుంది. ఈ లోపల స్పృహ వచ్చిన కూతురుతో నీ కొడుకు పురిట్లోనే చచ్చిపోయాడని చెప్తారు. ఆమె గొల్లుమంటుండగా ఫ్లాష్ బ్యాక్ పూర్తయిపోతుంది. అతను ఆశ్చర్యంగా ఆమె వంక చూసి సరిగ్గా అదే మీకెలా తెలుసు అడిగాడు. నేను తెలుగు సినిమాలు ఎక్కువగా చూస్తాను లేండి. అలాగా? సరే, తర్వాత మీరు కంటిన్యూ చేయండి. ఏముంది, ఆ బిడ్డని కన్నవాడిని నేను కదా. నాకు నిన్ననే అనాథాశ్రమంలో నా కొడుకు బ్రతికి ఉన్నట్లు తెలిసింది. మరి అనాథాశ్రమం వెళ్లకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎందుకంటే ఈ హాస్పిటల్లోనే నా ప్రేయసి నా ప్రథమ పుత్రుడికి జన్మనిచ్చింది. అవును, వాడు నా ప్రథమ పుత్రుడే. ఆ తర్వాత నాకు 4 పుట్టారు. అరే, అయితే మీ ప్రేయసితో మీకు పెళ్ళైపోయిందన్నమాట ఉత్సాహంగా అంది. లేదు మరి, నా మరదలతో కామ్గా చెప్పాడు. మీరిప్పుడు నాకు చేయాల్సిన హెల్ప్ అసలు ఈ హాస్పిటల్లో నా ప్రేయసి డెలివరీ అయిందా లేదా అన్న విషయం. మరొకటి, ఆ ఆయా ఎవరో కనుక్కొని ఏ ఆశ్రమంలో చేర్పించిందో చెప్పాలి. చెప్తే ఏం చేస్తారు? వెళ్ళి తెచ్చుకొని పెంచుకుంటా. మీ ఆవిడ ఒప్పుకుంటుందా? అమాయకంగా అడిగింది. ఒప్పుకోదు. అందుకే ముందే విడాకులు ఇచ్చా. అయ్యో, మరి పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? నా ప్రేయసి మళ్ళీ కలిసింది, ఆమె చూసుకుంటుంది. మరి ఆవిడికి మీ భార్య వల్ల కలిగిన పిల్లలంటే ప్రేమ ఉంటుందా? అబ్బా! అతను తల పట్టుకున్నాడు. మీ సందేహాలతో నన్ను చంపేస్తున్నారు. ప్లీజ్ నాకు కావాల్సిన వివరాలు కనుక్కొని చెప్పండి. ఆమె బుద్ధిగా తలూపింది. సాయంత్రం రమ్మంటారా? తప్పకుండా. మీ ప్రేయసి పేరు, ఏ నెలలో డెలివరీ అయింది, తండ్రి పేరు అది చెప్పండి. ఏ నెలో చెప్పేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు. సంవత్సరం మాత్రం చెప్పి అటు ఇటుగా ఉంటుందని 2 నెలల పేర్లు చెప్పాడు. కనుక్కొని చెప్తాను సిన్సియర్గా చెప్పింది. రంజిత్ ఆమెను బాగా ఇన్స్పైర్ చేయగలిగాడు. తనకు కావలసిన ఇన్ఫర్మేషన్ ఇస్తుందనే నమ్మకం కలిగింది రంజిత్కి. థ్యాంక్స్ చెప్పి వచ్చేశాడు. సాయంత్రం వెళ్ళి కలిశాడు. అతన్ని చూడగానే మీ ప్రేయసి మా హాస్పిటల్లోనే డెలివరీ అయింది అని ఎగ్జైటింగ్గా చెప్పింది. ఆ ఆయా ఎవరో కనుక్కున్నానంటూ వివరాలు చెప్పింది. కారు మెత్తగా సాగిపోతోంది. స్రవంతి నిశ్శబ్దంగా డ్రైవ్ చేస్తోంది. ఆమె పక్కన సునీల్ కూర్చునున్నాడు. కొడుకుని చూడబోతున్న ఉద్వేగం ఆమె మొహంలో స్పష్టంగా కనిపిస్తోంది.
ఇన్నాళ్ల నైరాస్యాన్ని ప్రభంజనంలా ఊపేసే ఒకే ఒక్క కాంతిపుంజం కొడుకు రూపంలో ఉత్తేజపరుస్తుంటే ఎప్పుడెప్పుడు ఆ శరణాలయం వస్తుందా అన్న ఆతృతలో ఉందామే. 4 ఏళ్ల క్రితం ఎన్నో ఊహలతో తనలో ఊపిరి పోసుకున్న వాడిని పొట్టపై నుండే మురిపెంగా తడుముకుంటూ గడిపింది. వాడి రాక కోసం ఎంత బాధను అనుభవించింది. స్త్రీకి ప్రసవం పునర్జన్మ అంటారు. ప్రసవ వేదన అనేది తనకి పునర్జన్మ కాదు. ఆ ప్రసవం తర్వాత వాడిని చూసుకోవడమే పునర్జన్మగా భావించింది. కానీ విధి తల్లిదండ్రుల రూపంలో వచ్చి తన నుంచి వాడిని వేరు చేసి గత జన్మలోకి తోసేసింది. మాతృత్వపు మధురిమను ఒక్క క్షణం కూడా ఆస్వాదించకుండానే వాడు దూరమయ్యాడు. కనీసం భర్త ద్వారానైనా ఆ కోరిక నెరవేరుతుందేమో అనుకుంటే జీవితాన్ని పంజరంలో బంధించుకున్నట్టు ఆయన వయసుడిగిన వాడవటం అంతా తన దురదృష్టమని తల్లడిల్లిపోయింది. కానీ తల్లి తన కొడుకు బ్రతికి ఉన్నాడని చెప్పిన తర్వాత ఎంతగా సంబరపడిందని, అంతే. అయితే తల్లి శాశ్వతంగా దూరమైందని బాధపడాలో, తను శాశ్వతంగా తన బిడ్డకు దగ్గరవుతుందని ఆనందించాలో, రెండిట్లో ఏ అనుభూతి తన మనసు త్రాసు మీద తూగుతుందో వివరించడం కష్టం. దేని అనుభూతి దానిదే. నిషీదిలా పేరుకుపోయిన జీవితం ఈనాటి నుంచి కోటి సూర్య ప్రబల వెలుగుతో దేదీప్యమానంగా వెలిగిపోతుందన్న ఆలోచనే ఆమెను ఉత్తేజితం చేస్తోంది. ఇంకా రాదేం ఆ అనాథాశ్రమం? మనసులో విసుక్కుంటూ వేగం పెంచింది. తనని చూడగానే వాడు అమ్మా అంటూ పరిగెత్తుకొస్తాడా? ఆమె చిన్నగా నవ్వుకుంది. తన పిచ్చిగాని ఇంతవరకు తనకు ఓ తల్లి ఉందనే విషయం తెలియనివాడు తనని చూడగానే ఎలా గుర్తుపడతాడు? వాడి విషయం వదిలేస్తే తనకు వాడు కొత్తే. అంతమంది పిల్లలలో తన కొడుకెవరో గుర్తుపట్టలేని దుస్థితిలో తను మాత్రం వాడి ఉనికిని ఎలా తెలుసుకుంటుంది? పలానా కుర్రావాడిని చూడగానే మనసు స్పందించటం, ఎక్కడో చూసిన అనుభూతి కలగటం సినిమాల్లో మాత్రమే జరుగుతుంది. ఈ క్షణం వరకు ఎదురుపడినా గుర్తుపట్టలేదు. అలాంటి దౌర్భాగ్యం తనది. అక్క, ఎడంవైపుకి కారు పోనివ్వు. సునీల్ మాటలతో తేరుకుని కారు పక్కకు తిప్పింది. వాడిని చూడటానికి ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంటావురా? అడిగింది అతన్ని. ప్రతి వారం. ఆదివారాలంతా వాడితోనే గడుపుతాను. బయటికి తీసుకొస్తాను. వాడికి కావాల్సింది కొనిపెడతాను. సునీల్ కంఠంలో బావ పట్ల వాడికి ఉన్న ప్రేమ వ్యక్తమవుతోంది. ఒరే తమ్ముడు, కనీసం నువ్వైనా ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? సునీల్ మాట్లాడలేదు. వాడిని కన్నతల్లి ఉండి కూడా ఎవ్వరూ లేని అనాథగా ఆశ్రమంలో పడేయటానికి మీకు మనసులా ఒప్పింది. వాడలా దిక్కు మొక్కు లేకుండా పరాయి పంచన పెరుగుతుంటే చూసి ఎలా భరించావురా? నన్ను క్షమించక్క. నీతో చెప్పకుండా అమ్మా నాన్న నాతో ఒట్టు వేయించుకున్నారు. ఉద్యోగం వచ్చి నేను స్థిరపడ్డాక వాడిని నేనే తెచ్చేసుకుందామని అనుకున్నాను. నీ ఆనందానికి భవిష్యత్తుకి వాడు అడ్డుగా మారతాడని అమ్మ వాళ్ళు చెప్పేసరికి నీకోసం ఆ నిజం దాచుంచాల్సి వచ్చింది. కారు ఆశ్రమం సమీపించింది. కారు ఇక్కడే ఆ పక్క. సునీల్ చెప్పగానే కారు స్లో చేసింది. కారు దిగుతుంటే ఆమె కాళ్ళు తడబడ్డాయి. హృదయం తీయగా స్పందించింది. తన జీవితంలో గొప్ప అనుభూతి అంటే ఇదేనేమో అనుకుంది. ఆమె తలెత్తి ఆశ్రమం బిల్డింగ్ వంక చూసింది. చాలా పాతగా అక్కడక్కడ పెచ్చులు ఊడిపోయి ఉంది. అయినా ఆమెకు ఆశ్రమం అందంగానే కనిపించింది. తన కొడుకు 4 ఏళ్లుగా ఇదే ఆశ్రమంలో ఉంటున్నాడన్న ఆలోచన మెదులుతుంటే గుడిలోకి అడుగుపెట్టినట్లుగా పవిత్రమైన మనసుతో లోపలికి అడుగుపెట్టింది. సునీల్ ఆమె కంటే ముందే లోపలికి ప్రవేశించాడు. లోపల హాల్లో ఒక నడివయసు ఆవిడ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చొని ఏదో రాసుకుంటోంది. లోపల చాలామంది పిల్లలున్నట్లు అలికిడి వినబడుతోంది. సునీల్ని చూడగానే ఆవిడ పలకరింపుగా నవ్వింది. సునీల్ విష్ చేస్తూ, ఈమె మా అక్కయ్య అంటూ స్రవంతిని పరిచయం చేశాడు. నమస్తే, నమ్రతగా చెప్పింది స్రవంతి. నమస్తే, కూర్చోండి. ఎదురుగా ఉన్న కుర్చీలు చూపించింది. వాళ్ళిద్దరూ కూర్చున్నాక చెప్పండి అంది. నేను అప్పుడప్పుడు వచ్చి ఒక బాబుని చూసి వెళ్తుంటాను. అదేనండి ప్రణీత్. ప్రణీత్ని మా అక్కయ్య దత్తత తీసుకోవాలనుకుంటుంది చెప్పాడు సునీల్. అది వినగానే ఆమె మొహంలో ఆశ్చర్యంతో కూడిన ఆనందం కలిగింది. స్రవంతి వైపు పరీక్షగా చూసింది. కన్న కొడుకునే దత్తత అడగాల్సి రావటం ఎంత విషాదం అనుకుంటూ తన మొహంలోని ఫీలింగ్స్ ఆవిడ పసిగట్టకుండా తలుంచేసుకుంది. బాబును ఒకసారి స్రవంతి ఏదో అడగబోయింది. చెప్పటం మర్చాను. నిన్న ఎవరో ఒకతను వచ్చి ఆ బాబుని దత్తత తీసుకుంటానని అడిగాడు. బాబుకి తను పెదనాన్న అవుతాడని, బాబు తల్లి డెలివరీలో చనిపోతే తనే 4 ఏళ్ల క్రితం అక్కడ చేర్పించినట్టు చెప్పాడు. సునీల్ స్రవంతి అయోమయంగా మొహామొహాలు చూసుకున్నారు. ఆవిడ మళ్ళీ చెప్పింది. ఈరోజు పొద్దున్నే వచ్చి బాబుని దత్తత తీసుకోవాలనుకుంటున్నట్లు అడిగాడు. మళ్ళీ సాయంత్రం తీసుకొచ్చి వదిలేస్తానని తీసుకువెళ్ళాడు. అదేమిటి? బాబుకి మేము తప్ప ఎవ్వరూ లేరు.
ఈ పెదనాన్న ఎవరో హఠాత్తుగా ఊడిపడటం. మేడం, ఈ 4 ఏళ్లలో బాబుని చూడటానికి నేను తప్ప వేరే వాళ్ళు రాలేదు కదా? ఆశ్చర్యంగా అడిగాడు సునీల్. నిజమే, కానీ అతను బాబు ఏ హాస్పిటల్లో పుట్టాడో వాడి డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా చెప్పాడు. అంతేకాకుండా ఎవరు ఇక్కడ చేర్చారన్న విషయం కూడా చెప్పాడు. బాబుకి ఖచ్చితంగా అతను బంధువే అయి ఉంటాడు, నమ్మకంగా చెప్పిందావిడ. అంతా గందరగోళంగా అనిపించింది. మేడం, సాయంత్రానికి బాబు వచ్చేస్తాడుగా? అడిగాడు సునీల్. ఆ తీసుకొచ్చేస్తానని చెప్పాడు. ఇంతకీ ఆ వ్యక్తి తన పేరు చెప్పాడా? స్రవంతి ప్రశ్నకి ఆవిడ రిజిస్టర్ తెరిచి చూసి చెప్పింది. రాజేశ్వరరావట. మళ్ళీ వస్తానని చెప్పి వచ్చేశాడు సునీల్. సాయంత్రం వెళ్ళాడు. ఆ వ్యక్తి బాబుని తీసుకురాలేదు. చీకటి పడింది. బాబు కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. రాత్రి 9 అయినా ఆ వ్యక్తి జాడ లేకపోయేసరికి అప్పుడు అనుమానం మొదలైంది వాళ్లల్లో. ఎవరో వచ్చి బాబుని అడగగానే అలా పంపించేస్తారా? కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ సునీల్ ఆశ్రమం అధికారిని నిలదీశాడు. ఇలా జరుగుతుందనుకోలేదు. అయినా బాబు గురించి అతను అంత కరెక్ట్గా అన్ని వివరాలు చెబితే నమ్మకుండా ఎలా ఉంటాం? పైగా దత్తత తీసుకోవాలని వచ్చానన్నాడు. అయోమయంగా చూస్తూ అందావిడ. అతనెవరో ఏమిటో, ఒకవేళ బాబుకి ఏమైనా జరిగితే? ఆశ్రమం అధికారిని ప్రశ్నిస్తున్నాడు సునీల్. అది వినగానే నో అంటూ వెర్రి కేక వేసింది స్రవంతి. ఒక్కసారిగా కళ్ళు బయళ్ళు కమ్మాయి. ఆ తర్వాత ఆమెకు స్పృహ తప్పింది. స్రవంతి నిస్సత్తువుగా బెడ్ మీద వెనకకు వాలి పడుకుని ఉంది. అప్పటికే బాగా ఏడ్చినట్టు కళ్ళు ఎర్రబడి మొహం ఉబ్బిపోయి ఉంది. ఎంతో ఆశతో ఆశ్రమానికి వెళితే కొడుకు అదృశ్యమవటంతో ఆమె బాగా షాక్ తింది. 2 రోజులైనా బాబు జాడలేదు. బాబు ఏమయ్యాడో, ఎక్కడున్నాడో, అసలు ఎవరు తీసుకెళ్లారో తెలియదు. ఆశ్రమం వాళ్ళు కంగారు పడి పోలీస్ రిపోర్ట్ ఇచ్చారు. ఈ విషయంలో తాము పత్రికల ద్వారా వెళితే రభస అవుతుందని, బాబు కనిపించటం లేదని కంప్లైంట్ రాశారు. పోలీసు వాళ్లకు బాబు ఫోటో ఇస్తూ సునీల్ అడగగా అతనితో కాపీ ఇచ్చారు. స్రవంతి చేతిలో ఆ ఫోటో ఉంది. బాబు ఫోటో చూస్తున్న కొద్దీ ఆమెలో బాధ పెరిగిపోతోంది. అందంగా, బొద్దుగా, ఆకర్షణీయమైన కళ్ళతో ఉన్న బాబు మొహంలో కిరణ్ పోలికలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆ చూపు కిరణ్ని గుర్తుకు తెస్తోంది. ముల్లులా గుచ్చుకుంటోంది. ఏ వైపుకి పయనిస్తోంది జీవితం? కిరణ్ కోసం అంత కష్టపడి వెళ్తే అతను గుర్తించినట్టు, అసలు తనెవరో తెలియనట్టు నటించాడు. వెంటనే తల్లి మరణం. కొడుకుని కలుసుకుందామని ఆశగా వెళితే అక్కడ కూడా నిరాశే ఎదురైంది. బుగ్గలు తడిమి చూసుకుంది. కన్నీరు తడిగా అంటింది. ఎన్ని రోజులు ఏడ్చినా కన్నీరు ఇంకిపోదేం? జీవనదిలా ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటాయి. కష్టాల్లో మిత్రులు, బంధువులు, ఆత్మీయులు దగ్గరగా ఉంటారో లేదో తెలియదు, కానీ ఎవ్వరూ లేని ఒంటరితనంలో కూడా నీకు నేనున్నానంటూ కన్నీరు వచ్చి పలకరిస్తుంది. దాదాపు 10 గంటలవుతుండగా ఆ గదిలో ఫోన్ మోగింది. ఫోన్ ఆమె పక్కనే ఉన్న రిసీవర్ ఎత్తడానికి ఓపిక లేనట్టు ఆమె అలాగే కూర్చుండిపోయింది. క్షణక్షణానికి ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం ఆమె చెవుల్లో మార్మోగుతుంటే ఆలోచన చెదిరి తప్పనిసరైనట్లు రిసీవర్ ఎత్తింది. అవతల వైపు కంఠం స్పష్టంగా వినిపించటం లేదు. హలో, ఆమె రెండోసారి అంది. మిసెస్ స్రవంతి? కరుకుగా వినిపించింది ఆ గొంతు. ఎస్, మీరు? నా పేరు మీకు అనవసరం. అట్నుంచి చిన్న నవ్వు వినబడింది. మీకో ముఖ్య విషయం చెప్పాలని ఈ ఫోన్ చేస్తున్నాను. చెప్పండి. మీ అబ్బాయిని అనాథాశ్రమం నుంచి కిడ్నాప్ చేసింది నేనే. ఆమె అద్దిరిపడి ముందుకు తూలిపడబోతూ నిలదొక్కుంది. ఏమిటి? అవును మిసెస్ స్రవంతి, మీ అబ్బాయి నా సమక్షంలో క్షేమంగా ఉన్నాడు. అప్పుడు గ్రహించింది ఆమె గొంతు గుర్తుపట్టకుండా కర్చీఫ్ అడ్డు పెట్టుకుని మాట్లాడుతున్నారని. ఎవరు మీరు? నా కొడుకుని ఎందుకు కిడ్నాప్ చేశారు? అదిరినట్టుగా అడిగింది. చాలా సింపుల్. ఎవరైనా ఎందుకు కిడ్నాప్ చేస్తారు? ఏదో స్వార్థం ఉంటేనే కదా. నేను అదే స్వార్థంతో కిడ్నాప్ చేశాను. ఏమిటది? ఆమె సూటిగా ప్రశ్నించింది. డబ్బు. డబ్బే కదా మీకు కావాల్సింది. ఎంతైనా సరే ఇస్తాను, కానీ నా కొడుకుని నాకు ఇచ్చేయండి. దీనంగా మారిపోయింది ఆమె కంఠం. ఆగండి, ఎంత కావాలో, ఎక్కడివ్వాలో ఆ వివరాలు అక్కర్లేదా? చెప్పండి. 25 లక్షలు. 25 లక్షలా? ఆమె విస్తుపోయింది. అంత డబ్బు ఎక్కడి నుండి తెస్తుంది? అది భర్తకు తెలియకుండా. ఏమిటి ఆలోచిస్తున్నారు? ఇస్తారా ఇవ్వరా చెప్పండి. రేపు ఉదయం 11 గంటలకి ఆ డబ్బు తీసుకొచ్చి నేను చెప్పిన చోట అందజేశారంటే మీ కొడుకు క్షేమంగా మీకు అప్పగించబడతాడు. ఆ గడువు దాటి 1 నిమిషం గడిచినా ఆ కుర్రవాడు శవంగా మారి మీ ఇంటికి పార్సెల్ రూపంలో పంపబడతాడు. వద్దు, నా కొడుకును చంపొద్దు. నాకిక జీవితంలో మిగిలిన ఆశ వాడొక్కడే. మీరు అడిగిన డబ్బు తెచ్చిస్తాను. నా కొడుకును ఏం చెయ్యొద్దు, గబగబా అంది. సరే, మాకు కావలసిన డబ్బిచ్చేస్తే మీ కొడుకును చంపే అవసరం మాకు లేదు. రేపు మీరు కారులో బయలుదేరి సిటీ లిమిట్స్లో ఉన్న మీ కుటీరం
ప్రశాంత నిలయానికి కిలోమీటర్ యువతల ఉన్న మైలురాయి దగ్గరకు రండి. అక్కడ బ్రీఫ్ కేస్ ఉంచి కారుని వెనక్కి తిప్పి ఇంటికి వచ్చేయండి. ఆ పాటికి మీ కొడుకు మీ ఇంట్లో ఉంటాడు. డబ్బు తీసుకొస్తాను వెంటనే అందామే. కానీ ఒక్క షరతు, ఈ విషయం మూడో వ్యక్తికి తెలిసినా, పోలీసులకి తెలిసినా ఫలితం చాలా దారుణంగా ఉంటుంది. నాకు ముప్పు వాటిల్లుతుందని తెలిస్తే మీ కొడుకునే కాదు, మొత్తం మీ కుటుంబాన్నే సర్వనాశనం చేస్తాను. అర్థమైందా? స్రవంతికి ఏం జవాబు చెప్పాలో తోచలేదు. నీ ప్రతి కదలిక నాకు తెలుస్తుంది మిసెస్ స్రవంతి. ప్రస్తుతం మీ ఇంట్లో ఎవరెవరున్నారు? నువ్వు గదిలో ఉండి మాట్లాడుతున్నావు. అన్నీ తెలుసు నాకు. కాబట్టి పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పింది చెయ్యి. క్లిక్ మంటూ ఫోన్ పెట్టేసిన చప్పుడు వినిపించగానే ఆమె సత్తువలేనట్లు రిసీవర్ క్రెడిల్ చేసింది. అంత డబ్బు ఎలా తేగలదు? భర్తకి ఇంతవరకు తన కొడుకు బ్రతికి ఉన్న విషయం తెలీదు. అలాంటప్పుడు ఈ కిడ్నాప్ విషయం ఎలా చెప్పాలి? 25 లక్షలు కావాలంటూ ఎలా అడగాలి? లేచి నిలబడి గదిలో పచాలు చేయసాగింది. ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎలా తేవాలి? తన దగ్గర ఉన్న బంగారం అమ్ముదామంటే అవసరమైనవి మాత్రమే ఉంచి మిగిలినవి బ్యాంక్ లాకర్లో దాచేశాడు భర్త. ఎలా? ఇప్పుడెలా? పోనీ ఆయనకు చెప్తే ఎలా రిసీవ్ చేసుకుంటాడు? తన భార్యకి ఆమె ప్రియుడి వల్ల కలిగిన బిడ్డ కోసం 25 లక్షలు ధారపోసి వెనకకి తెచ్చుకునేంత విశాల హృదయం ఎంతమంది మగవాళ్లకు ఉంటుంది? కానీ ఆయన చాలామంది భర్తల కన్నా భిన్నమైన వారే అనిపిస్తుంది. తన గురించి అంతా తెలిసి కూడా పెళ్లి చేసుకోవటమే కాకుండా అసలెప్పుడూ తన గతాన్ని గుర్తు తెచ్చే చిన్న మాట కూడా అనని మహోన్నత వ్యక్తి అని గుర్తుకు రాగానే ఆమెలో ఏదో చిన్న ఆశ కలగటం ప్రారంభించింది. సరిగ్గా అప్పుడే ఆ గదిలోకి గిరి అడుగుపెట్టాడు. ఆ సమయంలో అతను అక్కడికి రావడం ఆమెకు విసుగు కలిగించింది. మొహాన్ని చిట్లించింది. అరే, అప్పుడే లేచి తిరగడం కూడా చేస్తున్నావు, రెస్ట్ తీసుకోకపోయావా? లోపలికొచ్చి సోఫాలో తిష్టవేశాడు. ఆమె విసుగును మొహంలో కనిపించనీయకుండా జాగ్రత్త పడింది. ఎంతైనా అతను తమ అతిథి, అదీగాక తనకు చాలా ఇష్టమైన తన సువర్చల భర్త. రా కూర్చో, అలా నిలబడిపోయావేం? నాకు తెలుసు నా రాక నీకిష్టం లేదని. స్రవంతి జవాబు చెప్పలేదు. తల్లి కర్మ అయిపోయే వరకు ఉండమని తనే సువర్చల్ని బ్రతిమాలింది. ఆమెతో పాటు గిరి కూడా ఉండటం నచ్చకపోయినా బయటపడలేదు. విష్ణువర్ధన్ రావు గారు ఇంకా రానట్టుందే. ఆమె తలెత్తి, ఇంత రాత్రివేళ వచ్చారు, ఏమిటి విషయం? అంది ముక్తసరిగా. ఏం రాకూడదా? ఆమె విసుగ్గా చూసింది. అలా అని కాదు, ఏదైనా ముఖ్య విషయమా అని. అవును, చాలా ముఖ్య విషయం. సువర్చలకు కూడా చెప్పలేదు, ముందు నీకే చెప్పాలని. ఏమిటది? అనాసక్తంగా అడిగింది. గిరితో మాట్లాడుతుందే గాని ఆమె మనసక్కడలేదు. భర్త ఇంటికి ఎప్పుడొస్తాడా? ఆ విషయం ఆయనతో ఎలా చెప్పాలా అని ఆలోచిస్తోంది. బాబుని కలిశావా? ఆమె ముఖాన్ని పరిశీలనగా చూస్తూ అడిగాడు. ఆమె ఉలిక్కిపడి వెంటనే సర్దుకొని, ఏ బాబు? అంది. అతను సన్నగా నవ్వాడు. నీకు కిరణ్కు పుట్టిన కొడుకు. ఆమె బిత్తరపోయింది. ఈ విషయం అతడికి ఎలా తెలిసిందా అని. అమ్మ చెప్పేటప్పుడు అక్కడ తను సువర్చల మాత్రమే ఉన్నారు. ఆమె సమాధానం చెప్పకపోవడంతో అతనే అన్నాడు, నాకంతా తెలుసు, ఆఖరికి బాబు కిడ్నాప్ అవటం కూడా. ఆమె అద్దిరిపడి చూసింది. ఎవరు చెప్పారు? అదంతా తరువాత విషయం. అయితే నీ కొడుకుని ఎవరు కిడ్నాప్ చేశారో ఆ వ్యక్తి నాకు బాగా తెలుసు. ఆమె అయోమయంగా అతని వైపు చూడసాగింది. బాబుని కిడ్నాప్ చేసి 25 లక్షల డబ్బడగమని రంజిత్కి సలహా ఇచ్చాక గిరి బుర్ర మరో విధంగా ఆలోచించడం మొదలుపెట్టింది. రంజిత్కి బ్లాక్మెయిలింగ్ ద్వారా డబ్బు వస్తుంది. మరి తనకు అతనికి హెల్ప్ చేయటం వల్ల తనకేం లాభం? స్రవంతి అంటే గిరికి చాలా ద్వేషంగా ఉంది. కారణం ఆమె మీద కోరిక ఉండటమే. ఎలాగైనా సరే ఆమెను పొందాలన్న కాంక్ష తనలో ఎక్కువైంది. డబుల్ గేమ్ ఆడటం మొదలెట్టాడు. నా బాబుని ఎవరు కిడ్నాప్ చేశారు? తేరుకొని అడిగింది. అది కూడా అప్రస్తుతం. పోతే ఆ వ్యక్తి నుండి నీకు నీ కొడుకుని తెచ్చిస్తాను. అందుకు బదులుగా నాకేమిస్తావు? నీ మాటల్ని నేనెలా నమ్మాలి? సరే, ఇంతకీ బాబుని కిడ్నాప్ ఎవరు చేశారో చెప్తే అప్పుడు నమ్ముతావు కదూ. నీ క్లాస్మేట్ రంజిత్. ఆమె విస్మయంగా చూసింది. రంజిత్? ఎస్, నీ మీద సంవత్సరాల తరబడి పగబట్టి ఉన్నాడు. వైజాగ్లో చీర కొనడానికి వెళ్ళినప్పుడు షాప్లో నేను హెచ్చరించలేదు? గుర్తు చేశాడు. వాడింకా నన్ను వదల్లేదా? వదలడు. ఆ డబ్బు నువ్వు ఇచ్చేంత వరకు నిన్ను వదల్లేడు. గిరి మీద పూర్తి నమ్మకం కలిగింది ఆమెకు. వాడి నీడ నీకు శాశ్వతంగా లేకుండా చేస్తాను. బాబుని తెచ్చి నీకు అప్పగిస్తాను. నిజంగానా? నమ్మలేనట్టు చూసింది. నేను మాట అంటే తప్పను. అయితే ఇది కూడా ఓ బిజినెస్ కాంట్రాక్ట్ లాంటిదే. నేను నీకు బాబుని తెచ్చిస్తాను. అందుకు బదులుగా నువ్వు నాకు ఒకటి ఇవ్వాలి. ఏమిటది? నీ శరీరం. ఆమె చివ్వున తలెత్తింది. ఏమిటి? అతను నవ్వాడు. ఇంకా అర్థం కాలేదా? స్రవంతి ముఖం ఎర్రబడింది.
అతను తిరిగి చెప్పసాగాడు. చూడు స్రవంతి, ప్రిన్సిపల్స్ అంటూ ప్రాకులాడటమంత మూర్ఖత్వం మరొకటి లేదు. వీలైనంత వరకు జీవితాన్ని ఎంజాయ్ చెయ్యాలి. నీ జీవితంలో పరిచయమైన ఇద్దరు మగాళ్ళు నీ బలహీనతలతో ఆడుకోవడం నీకు తెలుసు. వాళ్లకు ఆ నీతి లేనప్పుడు నువ్వెందుకు పట్టుకొని పాకులాడాలి? షటప్. ఆమె ముఖంలో అంత కోపాన్ని అతనెప్పుడూ చూడలేదు. దయచేసి బయటికి వెళ్ళు. కోపాన్ని అదిమిపెట్టి సాధ్యమైనంత మెత్తగా అంది. ఆలోచించుకో. నీకు నీ శరీరం ముఖ్యమో కొడుకు ముఖ్యమో? నీ కొడుకుని రక్షించగలిగే ఏకైక వ్యక్తిని, నీకు ఆపద్బాంధవుడు లాంటి వాడిని నేనే. అయినా అంత బెట్టు చేస్తావేం? నువ్వేం పతివ్రతవా? ఏం కూశావు? ఆ మాటన్నది స్రవంతి కాదు, సువచ్చల. ఇద్దరు ఉలిక్కిపడి చూశారు. ఎప్పుడొచ్చిందో గుమ్మం దగ్గర నిలబడి ఉంది. అంతా విన్నట్టు ఆమె మొహం రౌద్రంతో ఊగిపోతోంది. ఆమె ముందు కదిలింది. దుర్మార్గుడా, ఇంత నీచానికి పాల్పడతావని అనుకోలేదు. ఇన్నాళ్ళు మేకవన్ని పులిలా నటించి దాని వెనక నువ్వు చేసే పనిదా? ఒక అమాయకురాల్ని పట్టుకొని. నీ చెల్లెలేం సంసారి కాదు. పెళ్లికి ముందు ఒకడిని ప్రేమించి పెళ్ళయ్యాక మరొకడితో సంసారం చేస్తూ పాత ప్రియుడితో రహస్యంగా పడుకునే పతిత. సువచ్చల ఇంకా ఆవేశం పట్టలేకపోయింది. తనేం చేస్తోందో అన్న విషయం మర్చిపోయి లాగిపెట్టి గిరి చెంప మీద కొట్టింది. తూలిపడ్డాడు. స్రవంతి గురించి మరొక్క మాట అన్నావంటే నీ నాలుక తెగిపోతుంది. తక్షణం బయటికి నడు. ఇంకా ఈ రోజుతో నీకు నాకు ఉన్న బంధం తెగిపోయింది అని విసురుగా తన మెళ్ళో ఉన్న తాళిని తీసివేయబోయింది. గిరిమొహం నల్లగా మాడిపోయింది. స్రవంతి గాబరాగా వచ్చి వారించింది. నువ్వుండు స్రవంతి, ఇలాంటి వాళ్లకి చెప్పు తీసుకుని కొట్టినా బుద్ధి రాదు. నా భర్త అని చెప్పుకోవటానికే నాకు సిగ్గుగా ఉంది. గిరి తలదించుకొని అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడు. సువర్చల స్రవంతికి దగ్గరగా వచ్చింది. నన్ను క్షమించు. నీ జీవితాన్ని బాగు చేయాల్సిన పెద్ద దిక్కుని నేనే. నీకు తెలియకుండా నిన్ను నరకం అనుభవించేలా చేశాను. నా భర్తని నువ్వు ఏమీ అనకపోవటం నీ సంస్కారం. ఈరోజే అతన్ని తీసుకుని మా ఊరు వెళ్ళిపోతున్నాను. అదేంటి సువర్చల? అతను ఇక్కడే ఉంటే మళ్ళీ ఏదో ఒక ప్రమాదం తలపెడతాడు. అతను మళ్ళీ నీ జీవితంలోకి రాకుండా చూస్తాను. మీ ఆయనతో నీ విషయమంతా చర్చించు. ఆయన చాలా మంచివారు, నేను అర్థం చేసుకుంటారు చెప్పి బయటకు వెళ్ళిపోయిందామె. ఆలోచిస్తూ కూర్చుంది స్రవంతి. విష్ణువర్ధన్ రావు వచ్చినట్టుగా కారు హారన్ వినగానే తేరుకొని బాత్రూంలోకి వెళ్ళి ముఖం కడుక్కుంది. పావుగంట సేపు మనసులో తర్జన భర్జనలు పడిన తర్వాత ఒక నిశ్చయానికి వచ్చినట్లు భర్త గదికేసి నడిచింది. తలుపులు దగ్గరగా వేసున్నాయి. నెమ్మదిగా నెట్టింది. లోపల విష్ణువర్ధన్ రావు లుంగి కట్టుకుంటున్నాడు. అలికిడికి తలెత్తి ఆమెను చూస్తూనే, అరే ఎందుకు లేచావు? పిలిస్తే నేనే వచ్చేవాడినిగా అన్నాడు ఎదురుగా వస్తూ. ఆమె నవ్వడానికి ప్రయత్నించి విఫలమైంది. భుజాల చుట్టూ చేయి వేసి ఆమెను తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టాడు. ఎంత నీరసంగా ఉన్నావు స్రవంతి? ప్రేమగా చూస్తూ అన్నాడు. ఆమె సమాధానం చెప్పకుండా ఆలోచిస్తోంది. ఆ విషయం చెప్పడానికి సంభాషణ ఏ విధంగా ప్రారంభించాలా అని. ఏమైనా చెప్పాలా? ఆత్మీయంగా అడిగాడు. ఆమె తలెత్తి అంది. చాలా ముఖ్యమైన విషయం. ఏమిటది? అతని బ్రుకుటి ముడిపడింది. ఈ విషయం మన మధ్య జీవితకాలంలో మరోసారి రాకూడదనుకున్నాను, కానీ చెప్పక తప్పటం లేదు. ఆయన లేచి ఆమె వైపు నడిచొచ్చి పక్కన కూర్చున్నాడు. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ, అసలేమైంది స్రవంతి అన్నాడు. ఆమె నెమ్మదిగా తలెత్తింది. మీరు దేవుడని నాకు తెలుసు. మిమ్మల్ని మోసం చెయ్యాలన్న ఆలోచన నాకెప్పుడూ రాలేదు. నా గురించి మీరంతా తెలిసిందనుకున్నాకే మీతో పెళ్లికి అంగీకరించాను. అయితే ఇప్పుడేమైంది? నాకు తెలియకుండా నిన్నేమైనా అన్నానా? అదేం లేదు. ఆమె చప్పునంది. మీరేమీ అనలేదు. నా వివాహానికి పూర్వం జరిగిందంతా వేరే జీవితం, పాత జీవితం అనుకున్నాను. కానీ ఈ రోజు నుండి మళ్ళీ ఆ జీవితపు ఛాయలు నా బ్రతుకులోకి వచ్చేశాయి. ఆమె ఆగి మాటలు కూడదీసుకుంటున్నట్టు చెప్పింది. నాకు పెళ్లికి ముందు పుట్టి పోయాడనుకున్న కొడుకు నిజానికి చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు. ఆయన మొహంలోని ఫీలింగ్స్ చూడకుండా ఆమె తలదించుకుంది. అమ్మ చనిపోతూ ఈ విషయం చెప్పింది. ఈరోజు చూడటానికి వెళ్ళేసరికి వాడిని రంజిత్ అనే అతను కిడ్నాప్ చేశాడు. కిడ్నాప్ చేశారా? రంజిత్ ఎవరు? ఆయన గొంతులో విస్మయం. డిగ్రీలో నా క్లాస్మేట్. ఒకసారి కాలేజీలో ఏదో ఆకతాయి పనిచేస్తే లెక్చరర్తో కంప్లైంట్ చేశాను. ఆ రోజు నుంచి నేనంటే పగ పెంచుకుంటూ వస్తున్నాడు. వాడే బాబుని ఎత్తుకెళ్ళి 25 లక్షలు ఇస్తేనే వదులుతాను, లేకుంటే చంపేస్తానని ఇందాక ఫోన్ చేశాడు. వెక్కి వెక్కి ఎడవసాగింది. విష్ణువర్ధన్ రావు చాలాసేపు ఆలోచనల్లో మునిగిపోయాడు. ఆమె కొద్దిసేపటి వరకు తేరుకొని భర్త వంక తలెత్తి చూస్తూ, క్షమించండి, ఈ విషయం మీకు చెప్పి బాధ పెట్టినట్లున్నాను అంది. చచ, అదేం లేదు. ఆమెను దగ్గరకు తీసుకుని గుండెలకి ఆమె తల అంచుకున్నాడు. ఆప్యాయంగా జుట్టు నిమురుతూ, నీ బాధ నాది కాదా స్రవంతి? నువ్వు నాతో ముందే ఈ విషయం చెప్పి ఉంటే
ఎప్పుడో వెళ్ళి బాబుని తీసుకొచ్చేవాడిని కదా. ఎలాగూ మనకు పిల్లలు లేరు, బాబుని మనమే పెంచుకునేవాళ్లంగా లాలనగా అన్నాడు. ఆమె విభ్రాంతురాలై భర్త వంక చూసింది. తను చూస్తున్నది మామూలు మనిషిని కాను, ఒక మహోన్నత వ్యక్తిని అర్థం చేసుకోవడానికి ఆమెకు ఎంతోసేపు పట్టలేదు. చేతులు జోడించాలనిపించింది. ఇంతలో ఆయన అన్నాడు, ఒక పని చేస్తాను, పోలీస్ కమిషనర్కి ఫోన్ చేసి చెప్పి ఉదయంలోగా ఆ కిడ్నాపర్ ఆచూకీ కనుక్కోమని చెప్తాను. లేవబోయాడు. ఆమె వారిస్తూ, లేదు, పోలీసులకి ఈ విషయం చెప్తే బాబును చంపేస్తానన్నాడు. వద్దు. విష్ణువర్ధన్ రావు తిరిగి కూర్చుండిపోయాడు. ఆమె బేలగా అతని వంక చూస్తూ, ఎలాగండి, బాబుని ఎలా దక్కించుకోవటం అని అడిగింది. ఆయన చిన్నగా నిట్టూర్చి, డబ్బిచ్చేద్దాం అన్నాడు. ఆమె ఆశ్చర్యపోయింది. అవును, 25 లక్షలు మనకు బాబు కన్నా ఎక్కువ కాదు కదా. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ బాబుకి ఏమైనా అయితే నువ్వు తట్టుకోలేవని తెలుసు. నీ ఆనందం కన్నా నాకు కావాల్సిందేముంది చెప్పు. అందుకే ఆ కిడ్నాపర్ అడిగిన డబ్బు ఇచ్చేద్దాం. ఆమెకి తన కృతజ్ఞత ఎలా తెలియచెప్పాలో అర్థం కాలేదు. మౌనంగా భర్త భుజం మీద తలవాల్చేసింది. అతడు ఎక్కడికి రమ్మని చెప్పాడు అడిగాడు విష్ణువర్ధన్ రావు. ఆమె చెప్పింది. అయితే సరే, రేపు 10ంటికి బ్యాంకుకు వెళ్ళి క్యాష్ తెచ్చిస్తాను. నువ్వే స్వయంగా వెళ్ళి అందజేద్దు గాని. అలాగే ఆమె కళ్ళు తుడుచుకుంటూ అంది. వెళ్ళు, ఏమీ ఆలోచించకుండా కళ్ళు మూసుకుని ప్రశాంతంగా నిద్రపో ఆమె తల నిమురుతూ చెప్పాడు. ఉదయం 10 గంటలైంది. విష్ణువర్ధన్ రావు క్యాష్ తీసుకురావడానికి బయటకొచ్చాడు. ఆమె మనసంతా టెన్షన్తో నిండిపోయింది. విష్ణువర్ధన్ రావు గేటు బయటకు కారు పోనిచ్చి ఎడంవైపుకి తిప్పాడు. గేరు మార్చి ముందుకు నడిపించబోతూ రియర్ వ్యూ మిర్రర్లోకి చూసి ఆగిపోయాడు. ఒక వ్యక్తి తన ఇంటి గేటు తీసుకుని లోపలికి వెళ్తున్నాడు. టైం చూసుకున్నాడు ఆయన. 10 దాటింది. సాలోచనగా తలపంకిస్తూ యాక్సిలేటర్ నొక్కాడు. రివ్వున ముందుకు దూసుకుపోయింది కారు. క్షణాలు గడుస్తున్న కొద్దీ స్రవంతిలో ఆతృత రెట్టింపవసాగింది. ఎప్పుడు భర్త వస్తాడా, ఎప్పుడెప్పుడు చూస్తానా అన్న తొందర ఆమెని నిలవనీయటం లేదు. ఇంతలో గుమ్మం దగ్గర అలికిడైంది. భర్త వచ్చాడేమోనని తల తిప్పి అటువైపు చూసింది. గుమ్మం దగ్గర కిరణ్ నిలబడున్నాడు. ఆమె దిగ్గున లేచి నుంచుంది. ఏం కావాలి కఠినంగా అడిగింది. అతను లోపలికి రాబోయాడు. ఆమె అర్చినట్టుగా అంది. ఆగు, ఏం మొహం పెట్టుకునొచ్చావు అంది. స్రవంతి. అతని గొంతు దీనంగా ఉంది. ఆ పేరు పెట్టి పిలిచే అర్హత కోల్పోయావు. దయచేసి వచ్చిందాన్నే వెళ్ళిపో. గుమ్మం వైపు తర్జని చూపిస్తూ అంది. అయినా అసలు నువ్వెవరో నాకు తెలియదు. నాకు తెలిసిన కిరణ్ సముద్రంలో పడి ఎప్పుడో మరణించాడు. స్రవంతి, మళ్ళీ ఒకసారి నా పేరు పిలవకు. నాకు అసహ్యం వేస్తుంది. తక్షణం ఇక్కడి నుండి వెళ్ళిపోతాను స్రవంతి. నువ్వు బాధపడుతూ వెనకకు రావటం నా గుండెని ముక్కలు చేసింది. నిన్ను క్షమించమని కోరాలని వచ్చాను, అంతే. ఎందుకు క్షమించాలి? కోపంతో ఆమె ముక్కుపుటాలు అదిరాయి. నా జీవితంతో ఆటలాడుకున్నందుకు క్షమించాలా? నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి నా శరీరం వాడుకొని అకస్మాత్తుగా మాయమైపోయినందుకు క్షమించాలా? ఎంతో కష్టపడి నీ అడ్రస్ కనుక్కొని అంత దూరం వస్తే గుర్తుపట్టనట్టు నటించినందుకు క్షమించాలా? ఎందుకు క్షమించాలి నిన్ను? ఆవేశంతో ఆమె మాట తడబడింది. స్రవంతి. అతను విలవిల్లాడినట్టు చూశాడు. దయచేసి నన్నలా అనకు స్రవంతి. నీ ప్రేమ పొందటం నా అదృష్టంగానే ఇప్పటికీ భావిస్తున్నాను. నీ శరీరం వాడుకుని అన్నావు, అది అలా జరిగిపోయింది, అంతే. కానీ నీ జీవితం చిన్నాభిన్నం చెయ్యాలన్న కోరిక నాకేమాత్రం లేదు. మరైతే ఎందుకు వెళ్ళిపోయావు? పేరు మార్చుకొని వేరే వ్యక్తిలా నా ముందే ఎందుకు నటించావు? కొన్ని పరిస్థితులు అలా వచ్చాయి, అంతే. అందులో నా బాధ్యత ఏమీ లేదు. వెళ్ళక తప్పని పరిస్థితిలో నిన్ను విడిచి వెళ్ళిపోవడం బాధాకరమే. అయినా వెళ్ళిపోక తప్పలేదు తల దించుకుంటూ చెప్పాడు. ఏమిటా పరిస్థితులు? ప్రేమని కూడా తృణప్రాయంగా తీసుకుని వెళ్ళిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అతను ఏదో చెప్పబోయి తడబాటుగా మొహం పక్కకు తిప్పుకున్నాడు. నువ్వు చెప్పలేవు కిరణ్. ఊరికో అమ్మాయి చొప్పున మారుస్తూ వాడుకుని వదిలేస్తూ బిచాణా ఎత్తేయటం, మరో ఊళ్ళో మరో అమ్మాయిని వెతుక్కోవడం, అదే నీ హాబీ అని నాకు అర్థమైంది. నేను తిరిగి నిన్ను వెతుక్కుంటూ వచ్చేసరికి ముందు అబద్ధమాడినా తర్వాత మళ్ళీ నన్ను పొందొచ్చు అన్న ఆలోచనతో తిరిగొచ్చావు. శబాష్. నీలాంటి మనిషిని ప్రేమించాను చూడు, అందుకు నన్ను నేను చెప్పు తీసుకొని కొట్టుకోవాలి. ఛీ, ఆపు. అతను గట్టిగా అరిచాడు. ఆమె అంతకన్నా గట్టిగా అంది. అరవకు. నీ మెత్తటి మాటలకి లొంగిపోయి మళ్ళీ నీ దగ్గరికి పరిగెత్తుకు రావడానికి నేనేం పాత స్రవంతిని కాదు. వెళ్ళిపో. తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళకపోతే పనివాళ్లతో నిన్ను బయటకు గెంటిస్తాను. అతను దెబ్బతిన్నట్లు చూశాడు. కళ్ళ నిండా పేరుకుపోయే నీరు ఆమెకి కనిపించనివ్వకుండా నొక్కిపెట్టి, సరే స్రవంతి, వెళ్తాను. నువ్వెక్కడున్నా సుఖంగా ఉంటే నాకంతే చాలు.
నువ్వు క్షమించలేదన్న బాధ జీవితాంతం నన్ను రంపపు కోతకు గురి చేసినా సరే ఇక ఈ జీవితంలో నా మొహం నీకు చూపించను అనేసి వెనుతిరిగాడు. చరచరా మెట్లు దిగి బయటకు నడిచాడు. అన్యమనస్కంగా బస్టాండ్లో నించున్నాడు కిరణ్. జీవితంలో మరోసారి స్రవంతిని చూడరాదని నిశ్చయించుకొని ఆమెకి దూరంగా బ్రతుకుతున్నాడు. కానీ ఎందుకో స్రవంతి అలా తనని కలిసి బాధపడుతూ వెళ్ళిపోయేసరికి తన నిర్ణయం సడలి వచ్చాడు. స్రవంతి తనను మోసగాడు అనుకుంటుందేమోనన్న ఊహే భరించలేక క్షమించమని కోరాలని వచ్చాడు. చివరికి ఏం జరిగింది? స్రవంతితో అసహించబడ్డాడు. నిజంగా తను స్రవంతిని మోసం చేశాడా? ఈ క్షణం వరకు కూడా ఆమెను గుప్తంగా మనసులోనే ప్రేమిస్తున్నాడు. ఆమె కోసం వెతికి వెతికి వస్తే ఈరోజు ఏం జరిగింది? గతం గుర్తొచ్చింది అతనికి. కథ కొనసాగుతుంది.